బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంధ్య థియేటర్ ఘటనపై ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో స్పందించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు అల్లు అర్జున్ వివరణ కూడా ఇచ్చారు. ఈ ఘటనపై తనకు తెలియదని, తెలిస్తే శ్రీతేజ్ ని కలిసేవాడిను అని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే లీగల్ కండిషన్స్ వల్ల శ్రీతేజ్ ని కలవలేకపోతున్నా అని అల్లు అర్జున్ చెప్తున్నారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్తున్నారు. ప్రభుత్వం తన మీద అసత్య ప్రచారం చేస్తుందని కూడా అంటున్నారు. ఇదిలా ఉండగా అయితే సిపి ఆనంద్ అయితే ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు నిన్న. అయితే ఆ వీడియోలో అల్లు అర్జున్ థియేటర్ కు ఏ సమయంలో వచ్చారు, ఏ సమయం థియేటర్ నుంచి వెళ్లిపోయారని దాని మీదగా ఉంది. వీడియో రిలీజ్ అయిన తర్వాత అయితే ఓయూజేఏసీ నేతలు అయితే అల్లు అర్జున్ ఇంటినైతే ముట్టడిచ్చి ఒక దాడి చేశారు. వాళ్ళ ఇంటిపై పూల కుండీలు కూడా ధ్వంసమయ్యాయి. ఇంటి గోడ దూకిన తర్వాత కూడా ఇంట్లోకి వెళ్లి ప్రయత్నం చేసి ఫర్నిచర్ ని కూడా పగలగొట్టారు. ఇదిలా ఉండగా ఒకవైపు అయితే అల్లు అర్జున్ క్లారిటీ ఇస్తున్నారు. నాకైతే నిజంగా ఘటన గురించి తెలియదని కూడా ఆయన చెప్తున్నారు. అయితే అల్లు అర్జున్ ఇంటి దగ్గర కూడా అయితే పోలీసులు అయితే ఇంకా భద్రత పెంచారు. ఈ రోజు మళ్ళీ ఎక్కువ మంది ఘటన జరిగిన తర్వాత అల్లు అర్జున్ అభిమానులు కూడా వచ్చే పరిస్థితి ఉంది. అందువల్ల అక్కడ పోలీసులు అయితే ఇంకా భద్రత అయితే పెంచారు. దాడికి ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళలో అయితే 6గురిని అయితే అరెస్ట్ చేశారు. ఈ రోజు అయితే కోర్టులో అయితే వాళ్ళని హాజరుపరచనున్నారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.